లక్ష్మి, 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 ఏమనమ్మా? ఏంటమ్మా ఇది? పరిస్థితులు ఏంటమ్మా ఇంత దారుణంగా తయారయ్యాయి? నువ్వేం పాపం చేశావని ఇలాంటి పాపపు మరక నీ మీద వెయ్యాలని చూస్తున్నారు. నువ్వు బాధపడకమ్మా, నువ్వే తప్పు చెయ్యవు. ఎవరిదంతా చేస్తున్నారో కానీ వాళ్ళకి తెలియదు అనుకుంటా. నీలాంటి స్వచ్ఛమైన మనసున్న వాళ్ళకి ఇలాంటివి చేస్తే దేవుడు వాళ్ళని ఎన్ని జన్మలైనా క్షమించడు. బగబగమంటే సూర్యుడికి మర్చిపెట్టడం అసాధ్యం. అలాంటిది సూర్యుడి వైపు సూటిగా కూడా చూడలేం. నా చెల్లెలు సూర్యుడితో సమానమైంది. ఇదంతా సూర్యగ్రహణం అనుకో అమ్మా. శని నిన్ను కప్పేసిందని ఆనందపడిపోవచ్చు, కానీ అదంతా కాసేపేనమ్మా. అలాగే నీ మీద పడ్డ ఈ నిందలు కాసేపే తల్లి. ఎవరైతే నిన్ను అనరాని మాటలని అవమానం చేసినారో వాళ్ళే నా చెల్లి నిప్పు అనే రోజు వస్తుందమ్మా. కనకం, ఏంటి దెబ్బ? ఏం లేదండి. వాటర్. అమ్మ లక్ష్మి, ఇటీవరా. నువ్వు తనకి మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా పనికిరావు. తీసుకోమ్మా. ఏంటి? ఏం జరుగుతుంది ఇక్కడ? అసలెవరు మిమ్మల్ని లోపలికి రానిచ్చింది? ఎస్ఐ గారు, అసలు మీరు మనిషేనా? అరే, కనీసం మంచినీళ్ళు కూడా లక్ష్మిని తాగనివ్వరా? ఏయ్, నోర్లేస్తుందేంటి? నా స్టేషన్లోకి నా పర్మిషన్ లేకుండా వచ్చిందే కాకుండా మళ్ళీ నా మీదే అరుస్తున్నావేంటి? అది కాదమ్మా, లక్ష్మి మీరనుకునే లాంటి మనిషి కాదు. చాలా మంచిది. ఆహా, మీరు తనకి క్యాండిడేట్ సర్టిఫికేట్ ఇస్తే నేను వదిలేస్తానా? ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి, వెళ్ళండి. లాయర్ గారు, ఎస్ఐ గారు, అరుగోండి, మా లాయర్ వచ్చారు. ఎస్ఐ గారు, లక్ష్మి గారిని మీరు అరెస్ట్ చేసిన కేసు చిన్నదే కదా, వదిలేయండి. వదిలేస్తాను లాయర్ గారు, కానీ అక్కడ తను తప్పు అని ఒప్పుకునే సంతకం పెట్టమనండి. వెంటనే నేను తనని వదిలేస్తాను.